ఒంటరిగా నిలబడి ఒక్కడై పోరాడి కూటమితో జతకట్టి గెలుపులో కీలక పాత్ర పోషించి సత్తా చాటిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్తుపై సీరియస్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం పాలన మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు పవన్. ఇప్పుడు విశాఖ వేదికగా అతిపెద్ద సభకు ప్లాన్ చేశారు జనసేన అధినేత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 30న విశాఖలో 15,000 మంది జన సైనికులతో మహాసభ పెడుతున్నారు. జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున సభకు తరలి రానున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే, ఆగస్టు 30న సభ. ఈ మధ్యలో ఒక్కరోజు గ్యాప్ లో 2 పెద్ద ఈవెంట్లున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలుపుకోవాలనే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని జనసేనాని ఎలాంటి వ్యూహాలు రచిస్తారోనన్న ఉత్కంఠ రేపుతోంది. విశాఖ సభతో జనసేన భవిష్యత్తు ప్లాన్ ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పాయింట్కి వస్తే విశాఖలో పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఆయన విశాఖలో బస చేయనున్నారు. అయితే పవన్ విశాఖ వస్తున్న సమయం, సందర్భాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా గట్టి హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ చాలాసార్లు విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఏపీ వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్ అని 2021 డిసెంబర్లో 3 రోజుల పాటు ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ వేదికగా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో తమ గళం విప్పాలని ఆయన ఆనాడు కోరారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, కూటమి ఎంపీలు ఏమి చేస్తున్నారని ఉక్కు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లోని 32 కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి యాజమాన్యం నిర్ణయం అయితే తీసుకుంది. దాంతో కార్మిక లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోల్సేల్ గా ప్రైవేట్ చేయకుండా రిటైల్ గా ప్రైవేట్ పరం చేస్తుందని, దీని ద్వారా ఉద్యమం నీరు కార్చాలన్న వ్యూహం ఉందని కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ తరపున ప్రకటన చేయాల్సిందే అంటున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు మీద స్పందించాల్సిందే అన్నది ప్రజా సంఘాలు, మేధావుల నుంచి వస్తున్నమాట. దాంతో విశాఖలో 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండే పవన్ 30న జరిగే బహిరంగ సభలో అయినా ఈ విషయం మీద మాట్లాడతారా అన్న ఆసక్తి పెరుగుతోంది. పవన్ ప్రకటన కోసమైతే ఉక్కు కార్మిక లోకం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. మరి పవన్ ఏం చెబుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.